హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? యాక్చువల్గా పేరెంట్స్ ఏదన్నా వర్క్ చేసుకుంటూ ఉంటే, ఏదన్నా ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటే పిల్లలు వచ్చి అది మమ్మీ నేను చేస్తాను అట్లా వాళ్ళు మనల్ని విసిగిస్తారు కదా. అయితే మనం విసుక్కుంటాం కొన్నిసార్లు. ఎట్లా అంటే మన పని తొందరగా అవ్వలేదని మన కోపంలో మనం ఉంటాం. సో ఇట్లానే వచ్చి నా దగ్గరికి నేను రోటీ చేస్తుంటే ఇట్లా కొంచెం పిండి అడిగింది పాప. ఎందుకు నాన్న అది అట్లా ఇట్లా చేతికి కాలుకి మళ్ళీ కింద అంతా పూసేస్తావు, గచ్చుకంతా పూసేస్తావు అని చెప్పి ఇవ్వలా. మళ్ళీ ఇవ్వు మమ్మీ అని చెప్తే సరే అని చెప్పి ఇచ్చాను. నేను రోటీ చేసుకుంటున్న ప్రతిసారి వచ్చి తీసుకుంటుంది. అయితే తీసుకున్న ప్రతిసారి ఇట్లా చూడండి, ఒక్కొక్కటి ఒక్కో క్రియేటివిటీ చేస్తూ ఉంటుంది. ఈ పిల్లల క్రియేటివిటీస్ నిజంగా అసలు ఎట్లా ఉంటాయంటే, వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే చాలా ఫాస్ట్గా ఆలోచిస్తారండి పిల్లలు మనకన్నా కూడా. చూడండి, నేను జస్ట్ కొంచెం పిండి ఇచ్చాను, చపాతీ పిండి ఇచ్చాను. ఆ పిండికి కలర్ చూడండి దీన్ని అసలు ఎలా చేసిందో. అది వైట్ కలర్లో, మామూలుగా కొంచెం బ్రౌన్ కలర్ టైప్లో, వైట్ కలర్ టైప్లో అట్లా ఉంటుంది కదా రోటీ పిండి. దానికి కలర్ అసలు ఎలా వేసిందో తెలుసా? స్కెచ్ పెన్ ఉంటుంది కదా, ఆ స్కెచ్ పెన్ని కొంచెం కొంచెం ట్యాప్ చేసి సో ఫుల్గా మళ్ళీ కొంచెం ట్యాప్ చేసి మళ్ళీ కలిపేది. అలాగ చేసి ఈ కలర్లో తెచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టు రోజ్ ఫ్లవర్ చూడండి ఎంత చక్కగా చేసిందో తెలుసా. ఆ అమ్మాయి కొంచెం కొంచెం పీసెస్ తీసుకొని అట్లా ఒక్కొక్క రేకులాగా చేసి అవన్నీ చేస్తుంటే భలే, అసలు ఎంత క్రియేటివిటీ అబ్బాయిలా కూడా చేయొచ్చా అనిపించింది. నిజంగా వాళ్ళకి మంచి టాలెంట్ ఉంటుందండి. బట్ కొన్ని విషయాల్లో మనం కూడా ఆలోచించలేము, పిల్లలు ఆలోచించినట్లు అంత స్పీడ్గా ఆలోచిస్తారు. అది ఒకటి. ఫస్ట్ రోజ్ అయిపోయిందా, రోజ్ ఫ్లవర్ చేసిన తర్వాత మళ్ళీ దాన్నంతా మిక్స్ చేసేసి మళ్ళీ ఇదొకటి చేసింది. ఇది పాము అంట, చిన్ని పాము. మళ్ళీ పాముకి చూడండి పాము పైన మచ్చలుగా ఉంటాయి కదా, అవి కూడా వేసిందనమాట. అవన్నీ ఆ స్కెచ్ పెన్తో వేసింది. నిజంగా వాళ్ళు ఈ రోజుల్లో పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారండి. వంటలు చేసుకునేటప్పుడు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా అది ఇది చేస్తానన్నప్పుడు మా పాప అయితే చైర్ వేసుకొని నాతో పాటే చేసిద్ది. కొన్ని ఆ ఎగ్ పోరట్ అని, ఆమ్లెట్ అని, ఎగ్ దోశలు ఇలాంటివి చేసిద్ది. నిజంగా అలాంటి ఇంట్రెస్ట్ ఈ అమ్మాయికి. ఇది చూడండి, మళ్ళీ ఇది ఐస్ క్రీమ్ అంట. ఐస్ క్రీము ఇలానే అంటే డ్రాయింగ్స్ వేసేటప్పుడు చూడండి తింటుంది ఐస్ క్రీమ్, తిన్నట్టే యాక్షన్ అనమాట. ఇలాగ డ్రాయింగ్స్ వేసేటప్పుడు అలాగంతా చూస్తుంది కదా. మళ్ళీ ఇదేంటి లాలీపాప్ అంట, లాలీపాప్. ఇలా నెక్స్ట్ వచ్చేసి నెయిల్స్ అంట ఇవి. ఇట్లా ఇంకా చాలా చేసిందండి. నేను ఈ కొన్ని మాత్రమే షూట్ చేశాను. ఇలా పిల్లలకి టాలెంట్ నిజంగా చాలా ఉంటుందండి.